హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ ఉన్న ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇది చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్. సో ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి, వాటికి కౌన్సిలింగ్ జరుగుతుంది. వాటికి ఎంసెట్ ద్వారానే, అలాగే ఎక్కువ ర్యాంక్ వచ్చినా అందులో సీట్ వస్తుంది. ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీతో పాటు అందులో ఫ్రీగా స్టడీ అనేది చెప్తారనేది చాలామందికి తెలియదు. సో వీలైతే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ మెయిల్ క్యాండిడేట్స్ చూస్తున్నారో తెలిసిన వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంది. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి 2014లో 2 ఇన్స్టిట్యూషన్స్ అంటే 2 కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక కాలేజ్ వచ్చేసి వనపర్తి, ఒక కాలేజ్ వచ్చేసి కరీంనగర్. 2 కాలేజెస్లో కలిపి మనకి 240 సీట్స్ ఉన్నాయి. ఆ 240 సీట్స్ ఓవరాల్గా మొత్తంగా మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో కొన్ని కండిషన్స్ ఇచ్చారు, ఒక 3 కండిషన్స్ ఉన్నాయి మేజర్గా. ఆ కండిషన్స్ ఏంటి, అప్లై ఎట్లా చేయాలి, అలాగే లాస్ట్ డేట్ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా మనకి 23 సెప్టెంబర్ నుంచి 10th అక్టోబర్ వరకు వీటికి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ 1 మంత్ బ్యాకే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యాయి. సో మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. చాలామందికి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఓపెన్ చేయడం వల్ల ఇంకా తెలియని వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మిస్ అయ్యాము, మేము అప్లికేషన్ చేసుకోలేదు, మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయా లేదని అడుగుతున్నారు. సో వీటికి అప్లికేషన్ చేసుకోండి. మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ అయితే మీకు ఓపెన్ కాదు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయితే. ఇక్కడ వీటికి అప్లికేషన్ చేసుకోవాలని కూడా ఖచ్చితంగా ఫిమేల్ క్యాండిడేట్ అయి ఉండాలి, తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్. అలాగే మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో, అంటే మీరు తీసుకునే ఇన్కమ్ సర్టిఫికేట్లో రూరల్ ఏరియా అంటే మీరు విలేజెస్లో నుండి వస్తే, మీ స్టడీ అంతా విలేజెస్ కానీ ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 ఉండాలి. అలాగే అర్బన్ ఏరియా అయితే మీరు 2 lakhs లేదా 2 lakhs బిలో అనేది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇది మేజర్ డాక్యుమెంట్. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనేది ఇదే, ఓకేనా. అంటే ఎకనామికల్లీ పూర్ ఉన్న వాళ్ళకి సంబంధించి అన్నమాట ఇది ఇన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ మీకు డిప్లొమా అయితే డిప్లొమా, లేదా ఇంటర్ అయితే ఇంటర్కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది కావాలి. అప్లై చేసే టైంలో మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఆ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మనకి ఎంసెట్ నుండి 85% సీట్స్, అగ్రిసెట్ నుంచి వచ్చిన వాళ్ళకి 15% సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీరు అప్లికేషన్ చేసే టైంలో ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అలాగే స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ డాక్యుమెంట్. మీకు ఇన్కమ్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ప్రొఫెసర్ జయశంకర్ మనకి అగ్రిసెట్ నుంచి వచ్చిన వాళ్ళైతే అగ్రిసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు, అలాగే ఎంసెట్ అయితే ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు, 6th క్లాస్ వరకు, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, లేదా డిప్లొమా అయితే డిప్లొమా వరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్కి సంబంధించి లేదా అగ్రిసెట్కి అది డిప్లొమాకి సంబంధించి. నెక్స్ట్ క్యాస్ట్, అలాగే ఈబీసీ సర్టిఫికేట్, ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారో వాళ్ళు ఈబీసీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కౌన్సిలింగ్లో సీట్ వస్తే అక్కడ మీకు 10,000 ఫీజు అనేది పే చేయాలి. ఈ 10,000 ఫీజు అనేది కాలేజీకి సంబంధించి మెయింటెనెన్స్ ఫీజు మాత్రమే, మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ అయ్యే టైంలోనే పే చేయాలి. అందులో మీకు 4,000 అనేది రిఫండ్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ద అబవ్ ఫీ షెల్ బీ పేడ్ ఎట్ ద కౌన్సిలింగ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇది ఐకార్ అఫిలియేటెడ్, ఐకార్ గుర్తింపు పొందిన సంస్థ కాలేజెస్ ఏనా అంటే ప్రజెంట్ అయితే ఐకార్ రికగ్నేషన్ లేదు. సో వాళ్ళు ఐకార్ రికగ్నేషన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకి ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి, గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో వీటికి కూడా అఫిలియేషన్, ఐకార్ అఫిలియేషన్ అయితే ఖచ్చితంగా, ఐకార్ అక్రిడిటేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో చాలా ఇప్పటికే 2 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు. అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాలేజెస్కి వాళ్ళు వచ్చి కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ల్యాండ్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వెరిఫై చేసి అప్పుడు ఐకార్ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఎంజేపీకి సంబంధించి అగ్రికల్చర్ కౌన్సిలింగ్. 120 సీట్స్ అంటే మామూలు విషయం కాదు గర్ల్స్కి. సో ఇక్కడ మీ రిజర్వేషన్ బట్టి మీకు 15,000 కానీ 20,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ లేకపోతే మీకు
25,000 30,000 వరకు ఉన్నా కానీ మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీటికి అప్లికేషన్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. వీలైతే మీరు అప్లై చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్కి కానీ మీ వాట్సాప్ స్టాటస్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. జాయిన్ కండి. అలాగే ఈ కౌన్సిలింగ్స్కి సంబంధించి మిగతా కోర్సెస్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ అంటే పెయిడ్ గైడెన్స్ చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. సో అందరికీ రిప్లై ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. సో మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అయితే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా కోర్సెస్కి కూడా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.